టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇందు భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంక్ ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్బీఐ ప్రకటించింది. నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వ్ బ్యాంక్, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే ఇందు భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్ డైరెక్టర్ కె సీతారాం ఖాతాను కూడా మే 28న ఇలాగే మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్బీఐ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తాజాగా ఆయనకు కూడా ఊరట కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.